హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్ ఆలు టమాటా కర్రీ. ఓకేనా? ఆలు వీటికి కొంచెం నూనె. ఆలు టమాటా కర్రీ దీనికి కొంచెం నూనె అయితే ఎక్కువనే పట్టించి ఒక 4 స్పూన్లు అయితే మనం ఇక్కడ ఉల్లిగడ్డలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఫస్ట్గా ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఆలుగడ్డల ముక్కల్ని మనం వేసుకోవాలి. గడ్డల ముక్కల్ని కలుపుకొని రైస్ అయితే ఉడికేసింది. ఇత్తడి దాంట్లోనే వండాలని మా హస్బెండ్ కూడా ఇత్తడి పాత్రలే తెచ్చారు ఫ్రెండ్స్. ఇది వెనకట్లో అన్నం వండుకునే దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను అన్నం వండుతున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్ వేడి చాలా సేపు అయితే ఉంటుంది, చల్లారదు తొందరగా. ఈ ఇత్తడి పాత్రలో టమాటా వేసి ఆలుగడ్డ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు టమాటా వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకొని మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిన తర్వాత దగ్గరికి మగ్గాల. ఇది ఆలు టమాటా దగ్గరికి మగ్గాల. మూత పెట్టుకోవటమే ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి చూసేద్దాం. ఇది ఇత్తడి పాలుగా పెట్టుకునే తెపాల. అందరూ ఇత్తడి వస్తువులే వాడుకోవాలని నేను కూడా ఇత్తడి వస్తువులే తీసుకొచ్చాను. ఇది ఎలాగుందో కామెంట్ చేయండి. మీరు ఏ వస్తువులు వాడుతారో మాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఆన్లైన్లో ఈ గాజు సీసాలు తీసుకున్నా అండి నేను. ఇప్పుడు అందరూ కారం, చింతపండుకి గాజు సీసాలే వాడాలని, హెల్త్కి మంచిగా ఉంటుందని నేను ఫ్లిప్కార్ట్లో ఈ సీసాలు తీసుకున్నాను. సీసాలు అయితే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇవి నాకు 300 రూపాయలు పడ్డాయి. ఈ సీసాలు చాలా బాగున్నాయి. మీరు కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, కర్రీ ఇంకా కొంచెం ఉడకాలండి. ఆలు అయితే ఉడకలేదు. కాసేపు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకునేసరికి ఆయిల్ పైకి వస్తే కారం వేసుకొని దించేసుకోవటం. చూడండి, నూనె అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత. నాకైతే 1 స్పూన్ కారం అయితే సరిపోద్దండి. ఇలా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు ఇలా ఉంచుకోండి. ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ. ఓకేనండి? నచ్చితే ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ. మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా అయితే వచ్చేసింది.